ఒక గేమ్ని మనం మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేసి ఆడితే మొదటి నుంచి ప్రారంభమైనట్లు ఈ సృష్టి అంతా కూడా కొన్ని యుగాల తర్వాత మొత్తం అంతమైపోయి మళ్ళీ ప్రారంభమవుతుంది. దానినే మనం కల్పమంటాము. అలాంటి కల్పాలు 16 జరిగితే 16 సార్లు ఈ సృష్టి మొత్తం అంతమైపోయి మళ్ళీ ప్రారంభమైతే కల్పానికి ఒక రాముడు చొప్పున 16 మంది రాములు పుట్టారట. ఆ రాములను, ఆ లీలలను కల్లారా చూసిన భాగ్యశాలి ఎవరో మీకు తెలుసా? ఒక కాకి అండి. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ నిజమండి. ఆయనే కాకబసుండి మహర్షి, చిరంజీవి. ఆయన ఎన్నో యుగ అంతాలను, ప్రారంభాలను మొత్తం కల్లారా చూశారు. ఆయన ప్రతి త్రేతాయుగంలో రాముడు జన్మించగానే అయోధ్య ముంగిట వాలి ఆయన ఆటపాటలను, అల్లరిని కల్లారా చూస్తూ ఆయన తింటూ తింటూ జారవిడిచిన పదార్థాలను ప్రసాదంగా భావించి భుజించేవారుట. ఎంతో ఇష్టం ఆయనకి బాలరాముడి లీలలు అంటే. ఇలా ఉండగా తులసీదాస్ గారు రామాయణంలోని కొన్ని ఘట్టాలను రాయాలి అని నిర్ణయించుకున్నప్పుడు కలియుగంలో, అప్పుడు అక్కడ ఈ కాకి రూపంలో ఉన్న మహర్షి ప్రత్యక్షమయ్యి, తులసీదాస్, నువ్వు రామ లీలలను, రామాయణాన్ని రాయడానికి సిద్ధమవుతున్నావు. ఎన్నో గ్రంథాలను, వ్యాసాలను క్షుణ్ణంగా పరిశీలించావు. కానీ నేను 16 మంది రాముల బాల లీలలను కల్లారా చూసిన సాక్షిని. నేను నీకంతా వివరంగా చెప్తాను, రాయమన్నారట. ఆ కథల ప్రతిరూప ఫలమే తులసీదాస్ గారు రచించిన రామచరితమానస్ గ్రంథము. జై శ్రీరామ్.